అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే నేను ఏం చేశాననేది మార్నింగు ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఎండింగ్ వరకును. ఇది సండే రోజు మేము బయటికెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పూల మొక్కలు ఉంటే కొంచెం అలా వీడియో చిన్న క్లిప్ అనేది షూట్ చేశాను. పూలు అయితే బాగున్నాయి కదా! అప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 1:35 అలా అవుతుందన్నమాట. మేము గుడికి వెళ్ళాము. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇవి కొంచెం బాగున్నాయి కదని చెప్పేసి తీశాను. ఎండ మాత్రం మామూలుగా లేదండి. ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజైతే మండే రోజు మార్నింగ్ నేను సండే ఏం కుక్ చేయలేదండి. బిర్యానీ కానీ ఏమీ చేయలేదు. కాబట్టి మండే రోజు మా అన్నయ్య చికెన్ తీసుకొచ్చి పెట్టేశారు ఫ్రిడ్జ్‌లోని. కాకపోతే నాకు వండడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. అందుగురించి నేను ఇంకా మండే రోజు చేద్దామని చెప్పేసి ఇంకా అలా వదిలేశాను. బిర్యానీ అయితే ఎప్పుడు రొటీన్‌గా చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఈరోజు చికెన్ పులుసు చేద్దామనేసి నేను అనుకున్నా. ఇంక అంతే. ఫస్ట్ అయితే బిర్యానీ అనుకున్నాను. కాకపోతే ఎండ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దానికి ముందు రోజు మేము పులావ్ తిన్నామన్నమాట. మాకు గుడిలోని పులావ్ ఏదైనా ఫుడ్ అనేది పెడుతుంటారు. తిన్నాము. మళ్ళీ ఇంకా వెంటనే బిర్యానీ అంటే తినబుద్ధి అవ్వదు. ప్లస్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి చికెన్ పులుసు అనేది పెడుతున్నాను. ఇక్కడికి నేనేం తీసుకున్నానంటే ఒక ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా, ఎండు పచ్చిమిర్చి, టమాటో ఒకటి, వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా ఉంది, అది కూడా తీసుకున్నాను. ఇంక వంట అనేది స్టార్ట్ చేశానండి. అప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఎంత అవుతుందంటే 11 అలా అవుతుంది. ఎండ అయితే మామూలుగా లేదండి. వంటగదిలో వంట కూడా చేయడం కూడా చిరాకు వస్తుందన్నమాట. అంత ఎక్కువగా వేడిగా అనిపిస్తుంది. కానీ చేయాలి, తప్పదు. ఇలా చికెన్ గ్రేవీ కర్రీలాగా కానీ చేసుకొని పులుసైనా చేసుకొని రాగి సంకటి తింటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి అలా ఒకసారి. నాకైతే రాగి సంకటి రాదు, నేర్చుకుంటాను. మా అమ్మగారు చేస్తారన్నమాట, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఆనియన్స్ అవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించిన తర్వాత అప్పుడు టమాటోలు వేస్తాను. అన్నీ తక్కువగా తీసుకున్నానండి. ఎప్పుడు ఎక్కువగా తీసుకునేదాన్ని, కానీ అలా తీసుకోలేదు. ఈ పులుసు కర్రీకి అయితే కొంచెం టమాటా మిక్సీ పట్టుకుంటే మంచిది. కాకపోతే నాకు అంత టైం లేదంటే ఎందుకో కొంచెం బద్ధకంగా అనిపించింది. ఈ విధంగా చేసేద్దాము అని చెప్పేసి అనుకుని చేసేసాను. కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు వేయడం వల్ల ఏంటంటే టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి, త్వరగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ టిప్ అందరికీ తెలిసిందే. ఇక్కడ చికెన్ అనేది తీసుకున్నాను. 1/2 కిలోకి కొంచెం తక్కువ ఉందండి చికెను. ఇది బిర్యానీ వండడానికి కూడా సరిపోదండి, కానీ సమ్మర్ కూడా చేయొచ్చు ఎంతో కొంత. కాకపోతే నాకు ఈ సమ్మర్ వల్ల కొంచెం నేను అస్తమానం బిర్యానీలు తినకూడదని చెప్పేసి పులుసు కర్రీ అని పెడుతున్నాను. ఇక్కడ చికెన్ అనేది బాగా మగ్గించుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేయాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది అన్నమాట. చికెన్ కొంచెం మన ఆయిల్ కొంచెం మగ్గి ఆయిల్ అనేది తేలాలి. మీరు ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఫ్రై చేయకముందే నేను మర్చిపోయాను, కొంచెం
నిమ్మకాయ, కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రిడ్జ్లోని ఒక అరగంట, బయటనే ఒక అరగంట కానీ గంట కానీ పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల ముక్క చప్పదనం ఉండదు, టేస్ట్ ఉంటుంది. మరీ ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకండి, కొంచెం లైట్గా వేయండి. ఇది ఎక్కువ వేస్తే బాగోదు, ముక్క అంతా పట్టేసి మనకి తినలేము. నిమ్మకాయ, కొంచెం పసుపు అండ్ లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది బాగా మగ్గించుకోవాలి. బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోండి, హైలో పెడితే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు, ఇది మగ్గిన తర్వాత అప్పుడు వేస్తాను. ఎక్కడైనా బయట వర్షాలు పడుతున్నాయి కానీ మాకు వర్షాలు అనేవి చాలా తక్కువగా పడతాయండి. ఇక్కడ వాళ్ళు వర్షం అన్నారంటే కొంచెం చల్లబడి వెళ్ళిపోద్ది, కానీ వర్షం అనేది అంత త్వరగా రాదు మాకు. అంటే చెట్లన్నీ తక్కువ కదా, ఎక్కడ పడితే అక్కడ చెట్లు అనేవి నరికేస్తున్నారు. ఇప్పుడు నేను దీన్ని మగ్గించుకుంటున్నాను. అండి ఆయిల్ కూడా తేలుతుంది, ఇంకా కొంచెం ఒక 5 నిమిషాల్లో ఉంటే ఆయిల్ ఫుల్గా తేలిపోతుంది. ఇందులో నేను ఏంటేసానంటే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసాను, వెంటనే అప్పటికప్పుడుగా వేసాను అనమాట. ముందుగా నిలవ పెట్టుకుంటే నాకు అంత నచ్చదు, వెంటనే దంచి వేయడమే ఇష్టము. అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం పెరిగేసాను అనమాట. పెరిగేస్తే బాగుంటుందండి, మనకి కారం ఉన్నా సరే కవర్ చేసేస్తుంది, మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట, కమ్మగా అనిపిస్తుంది. ఇది కూడా పెరుగు అనేది వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని మన సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టేసుకొని మనకు ఆ పెరుగు కూడా మనకు కనిపించకూడదు అన్నమాట, దాంట్లో ఉన్న మళ్ళీ ఆయిల్ తేలాలి, తేలినప్పుడు అప్పుడు మనకు కరెక్ట్గా పెరుగు కూడా కలిసిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట, ముక్కకి పడుతుంది కూడా. మూత పెట్టేసుకోవాలి, అదే ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టేసుకున్నాం. ఆ పెరుగు అనేది పూర్తిగా కలిసిపోవాలి. అలాగే 3 ఎగ్స్ తీసుకున్నానండి. చికెన్ కర్రీలోని ఎగ్ వేస్తే చాలా బాగుంటుంది ఉడికినప్పుడు. ఇప్పుడు వెంటనే వేయకూడదు, మనకి వాటర్ అనేది పోసుకుంటాం కదా, ఆ తర్వాత మనకి ఎంతమంది అంటే అన్ని ఎగ్స్ వేసుకుని అంటే చికెన్లో ఉన్న ఎగ్ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళు తింటారు కూడా. నేను ఇప్పుడు ఇలానే వేస్తాను చికెన్ కర్రీలో. ఒక 3 ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్, మనకి ఎంత వాటర్ కావాలో వాటర్ పోసేసాను. ఇంక ఇది మరుగుతూ ఉందన్నమాట, మనకి ఎంత గ్రేవీ కావాలో అంతలో ఉంచుకొని అప్పుడు మనం దించేసుకోవడమే. మన పులుసు అనేది బాగా మరగకపోతే టేస్ట్ ఉండదండి, చప్పగా ఉంటుంది, నీళ్ళలాగా బాగోదు. ఎప్పుడైనా సరే కర్రీ అయినా ఏమైనా సరే కొంచెం ఎక్కువసేపు ఉడికితేనే బాగుంటాయి. కంగారుగా ఉంటే అసలు ఎక్కువ వాటరీగా ఉన్నా సరే తినలేము, ఎందుకంటే రైస్కి పట్టుకోదు. ఇంకా వాటరీగానే ఉంది, ఇంకా దగ్గర మగ్గాలండి. ఈ ఎగ్స్ వేసుకున్నప్పుడు కొంచెం ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ చికెన్ పులుసు అనేది వాటిలోకి వెళ్ళి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం దగ్గరికి అయింది, కొంచెం వాటర్ అనేది తగ్గింది. కొంచెం దగ్గరికి అయిపోతే నేను ఇంక దించేస్తాను. పులుసు అనేది దగ్గరికి అంటే బాగుంటుంది, మనకి మనం టేస్ట్ చేస్తున్నప్పుడు తెలుస్తుందండి మధ్య మధ్యలోనే అదంతా బాగుందో లేదని. చప్పగా ఉంటే కొంచెం మరిగించుకోవాలి. ఇంకా కర్రీ అయితే అవుతుంది, ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా క్లైమేట్ చూడండి ఎంత వేడిగా అనిపిస్తుందో. కర్రీ అయిపోయింది, ఫుడ్ కూడా తినేసాము మధ్యాహ్నం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశానండి. మేము బయటికి వెళ్ళడం ఏమీ లేదు, కాకపోతే కొంచెం రెడీ అయిపోయాను, మార్నింగే హెడ్ బాత్ అనేది చేశాను. హెడ్ బాత్ చేస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి, చాలా హ్యాపీ అంటే పీస్ఫుల్గా ఉంటుంది.
ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చాలా చాలా థ్యాంక్స్ అండి. రేపటి వ్లాగ్ అంటే రేపు కాదు, నా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.